So now here in consignment we are going to prepare accounts. So in the books of consignor we need to prepare consignment account, consignee account, goods sent on consignment and problem के हिसाब से consignment stock and abnormal loss ఈ 2 extra but ఈ 3 మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంలో కామన్గా ఉంటాయి. సో దానికన్నా ముందు కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా చూద్దాం. రైట్, ప్రొఫార్మా చూడండి. డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్, పర్టికులర్స్ అమౌంట్ ఇది మన ప్రొఫార్మా. డెబిట్ సైడ్ టు గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. రైట్, కన్సైనర్ గూడ్స్ పంపిస్తున్నాడని మాట్లాడుకున్నాం థియరీ క్లాస్లో. సో ఎన్ని గూడ్స్ పంపిస్తున్నాడో ఫస్ట్ ఇక్కడ రికార్డ్ చేసుకోవాలి. తర్వాత టు క్యాష్ ఆర్ బ్యాంక్ అకౌంట్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. ఏం రికార్డ్ చేస్తున్నా? ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. తర్వాత టు కన్సైనీ అకౌంట్, ఇక్కడ మళ్ళీ ఎక్స్పెన్సెస్. టు కన్సైనీ అకౌంట్ అండ్ హిస్ కమిషన్. And then here by consignee sales, by consignment stock, అదే మన అన్సోల్డ్ స్టాక్, బై అబ్నార్మల్ లాస్. ఇవి రెండు ఉంటేనే రికార్డ్ చేస్తాం, లేకపోతే లేదు. రైట్, సో డెబిట్లో ఏంటి? గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ, కమిషన్ ఆఫ్ కన్సైనీ అండ్ సేల్స్. ఇవి మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంలో కంపల్సరీగా ఉండేవి. ఇంకా ఎక్స్ట్రాగా ఉండేవి ఏంటి? మన కన్సైన్మెంట్ స్టాక్ అంటే మన అన్సోల్డ్ స్టాక్, ఇంకా అబ్నార్మల్ లాస్ మనకి ప్రాబ్లమ్ని బట్టి వస్తాయి. అండ్ ఒకవేళ ఇదే ప్రాబ్లం ఇన్వాయిస్ మెథడ్లో చేయాల్సి వస్తే, ఇన్వాయిస్ అంటే ఏంటి? మ్యానిపులేటెడ్ ప్రైస్, ఫేక్ ప్రైస్ కదా. యాక్చువల్ కాస్ట్ ప్రైస్ని దాచి ఫేక్ ప్రైస్ ఇస్తాడు. సో అలాంటి టైంలో ఏమవుతుంది? కాస్ట్ పైన ఇన్వాయిస్ పడుతుంది కదా, కాస్ట్ పైన ఇన్వాయిస్ పడుతుంది అంటే ఎక్స్ట్రా పడుతుంది. సో ఆ ఎక్స్ట్రాని ఏమనాలి? లోడింగ్ అనాలి. రైట్, సో ఇదేమవుతుంది ఇప్పుడు? కాస్ట్ ప్లస్ లోడింగ్ మనకి ఇన్వాయిస్ ప్రైస్. రైట్, కాస్ట్ ప్లస్ లోడింగ్ ఇన్వాయిస్ ప్రైస్. సో మనం ఈ లోడింగ్ని ఫైండ్ అవుట్ చేయాలి, ఎంత లోడింగ్ అయిందని. సో ఇక్కడ ఏముంది? గూడ్స్ సెంట్ ఆన్ కన్సైన్మెంట్, ఎన్ని గూడ్స్ పంపినాము దీన్ని మనం ఇన్వాయిస్ ప్రైస్లో రికార్డ్ చేసుకుంటాము. అది ఓన్లీ ఇన్వాయిస్ ప్రైస్ అయితేనే. సో దానిపైన లోడింగ్ ఇక్కడ. సేమ్ లైక్ కన్సైన్మెంట్ స్టాక్ ఉంది, కన్సైన్మెంట్ స్టాక్కి కూడా ఇక్కడ లోడింగ్. కన్సైన్మెంట్ స్టాక్ ఇక్కడ, దాని లోడింగ్ ఇక్కడ. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ ఇక్కడ, దాని లోడింగ్ ఇక్కడ. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్. క్రెడిట్ ఎక్కువగా ఉంటే ప్రాఫిట్ వస్తుంది, డెబిట్ ఎక్కువగా ఉంటే లాస్ వస్తుంది. ఇది మన కన్సైన్మెంట్ అకౌంట్ ప్రొఫార్మా. ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నా సరే ఫార్మాట్ అయితే ఇది. సో నేను ఈ క్వశ్చన్ సియా పబ్లికేషన్స్ నుండి తీసుకున్నా. సో ఫస్ట్ మనం అబ్నార్మల్ లాస్ క్యాలిక్యులేషన్ ఎట్లుంటుందో చూద్దాము. క్వశ్చన్ చూడండి. రాకేష్ ఆఫ్ హైదరాబాద్ కన్సైన్స్ టు సురేష్ ఆఫ్ సూర్యాపేట్ 150 cases of goods at a cost of 3,000 per case. Rakesh incurred following expenses: freight 6,000, insurance 16,000, Suresh paid cartage 4,000, rent 5,400. 10 cases were destroyed in the transit and a sum of 25,000 is agreed by the insurance company as compensation. 120 cases were sold for 4,500 each. Suresh is entitled for a commission of 6% on sales. Suresh paid the full amount due to Rakesh by a bank draft. Show the necessary ledger accounts in the books of both. సో ఈ క్వశ్చన్ ఇలాగే చదివితే ఏం అర్థం కాదు, కాబట్టి దీన్ని మనం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో కమ్ బ్యాక్ హియర్. హూ ఆర్ ద పార్టీస్? రాకేష్ కన్సైన్ గూడ్స్ టు సురేష్. రాకేష్ సెండ్ గూడ్స్ టు సురేష్. సో ఇప్పుడు మన రాకేష్ ఎవరు? కన్సైనర్. అలాగే సురేష్ ఎవరు? కన్సైనీ. తర్వాత ఏమైంది? 150 cases ఆఫ్ గూడ్స్. ఎన్ని పంపినారు? 150 cases ఆఫ్ గూడ్స్. అండ్ ఈచ్ కాస్టింగ్ ఎంత? 3,000. సో ఇది 150 ఇంటూ. రైట్, సో రాకేష్ సెండ్ గూడ్స్ టు సురేష్ 150 cases 3,000 ఈచ్, 150 ఇంటూ 3,000. ఇది మన యాక్చువల్ గూడ్స్ సెంట్. తర్వాత ఏమైంది? రాకేష్ ఇంకర్డ్ ఫాలోయింగ్ ఎక్స్పెన్సెస్. సో ఎవరి ఎక్స్పెన్సెస్ రాస్తున్నాం మనం ఇప్పుడు? రాకేష్ ఎక్స్పెన్సెస్. ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉన్నాయి రాకేష్కి? ఫ్రైట్ 6,000, ఇన్సూరెన్స్ 16. ఫ్రైట్ అండ్ ఇన్సూరెన్స్. ఫ్రైట్ 6,000, ఇన్సూరెన్స్ 16,000. రైట్, ఇన్ ద సేమ్ వే సురేష్ పేడ్ కార్టేజ్ 4,000, రెంట్ 5,400. సురేష్కి కూడా ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, అందులో కార్టేజ్ 4,000, రెంట్ 5,400. తర్వాత 10 cases were destroyed in transit and a sum of 25,000 is agreed by the insurance company as compensation. సో ఇప్పుడు 150 cases కదా పంపింది. ఆ 150 casesలో ఏమైంది? ఈ ట్రాన్సిట్ టైంలో 10 cases డెస్ట్రాయ్ అయినాయి అండ్ దీనికి మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. ఎంత? 25,000. Right, 120 cases were sold
for 4500 each. సో ఇప్పుడు 150లో రైట్ 150లో 10 మధ్యలో లాస్ అంటే మిగిలిందంత 140. ఈ 140లో సోల్డ్ ఎంత 120 అంటే మిగిలిందంతా 20. ఈ 20 ఏంటి మన అన్సోల్డ్ స్టాక్. ఇది టోటల్, ఇది లాస్, ఇది రిమైనింగ్ స్టాక్, ఇది సోల్డ్. సో ఇదేంటి మన అన్సోల్డ్ 20 రైట్. అండ్ వాడు సేల్ చేసిందంతా హీ సోల్డ్ 120 cases ఎట్ 4500 ఈచ్. అంటే ఎలా చేయాలి క్యాలిక్యులేషన్ 120 into 4500 ఇది మన సేల్స్ వాల్యూ అవుతుంది. సురేష్ ఈజ్ ఎంటైటిల్ టు ఏ కమిషన్ ఎట్ 6%. అండ్ సురేష్కి కమిషన్ కూడా రావాలి. ఆ కమిషన్ ఎట్లా వస్తుంది 6% ఆన్ సేల్స్ అంటే ఈ సేల్స్ పైన వాడికి 6% కమిషన్ వస్తుంది రైట్. సో దిస్ ఈజ్ అవర్ క్వశ్చన్. సో దిస్ ఈస్ ద ప్రొఫార్మా. మనం ముందు మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కూడా కామన్. ఏంటవి గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్, టు బ్యాంక్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్, ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ. కన్సైనీ ఎవరు సురేష్ కదా. సో సురేష్ ఎక్స్పెన్సెస్, సురేష్ కమిషన్, సురేష్ చేసిన సేల్స్. గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్ క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎంత పంపించినాము 150 cases, ఈచ్ కేసు 3000. సో ఇది ఎంత అవుతుంది 4,50,000 మన గూడ్స్ అండ్ ఆన్ కన్సైన్మెంట్. నెక్స్ట్ ఏంటి ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్. ఇది పంపడానికి వాడికి ఎక్స్పెన్సెస్ అయినాయి కదా. ఏమేమైనాయి ఫ్రైట్కి ఒక 6000, ఇన్సూరెన్స్కి ఒక 16,000. సో టోటల్ ఎంత 22,000 వాడి ఎక్స్పెన్సెస్. అండ్ దెన్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ ఎంత 4,000 ప్లస్ 5,400, 9,400 ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ. లేటర్ సేల్స్ ఎన్ని సేల్ చేసినారు 120 into 4,500 ఈచ్. సో ఇదెంత అవుతుంది 5,40,000 రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఏమేమి ఉన్నాయి అబ్నార్మల్ లాస్ ఉంది, అన్సోల్డ్ స్టాక్ ఉంది. 10 ట్రాన్సిట్లో డ్యామేజ్ అయింది, దానికి ఇన్సూరెన్స్ క్లెయిమ్ వచ్చింది. అలాగే 20 రిమైనింగ్ ఉండిపోయింది కదా, అవి రాసుకోవాలి. సో ఫస్ట్ టైం రాస్తున్నాము బై అబ్నార్మల్ లాస్, అలాగే బై కన్సైన్మెంట్ స్టాక్ అన్సోల్డ్. సో ఇది రాయాలి అంటే ఫస్ట్ మనం దీనికి వర్కింగ్ నోట్స్ చేసుకోవాలి. సో దీనికన్నా ముందు మన దగ్గర సేల్స్ రెడీగా ఉన్నాయి. సేల్స్ పైన మనకు కమిషన్ రావాలి కదా. ఎంత కమిషన్ రావాలి 5,40,000 into 6% అంటే 6/100. సో దిస్ విల్ బి 32,400 is the commission. So here we need to calculate consignment stock, that is our unsold stock. Unsold ఎట్లా, సో టోటల్ గూడ్స్ ఎంత 150. 150లో మధ్యలో డ్యామేజ్డ్ ఎంత 10. సో మిగిలిందంత 140. అందులో సోల్డ్ ఎంత 120. సో రిమైనింగ్ ఎంత 20. ఇది ఏంది మన అన్సోల్డ్. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. సో ఎలా కనుక్కోవాలి కాస్ట్ ఆఫ్ 20 గూడ్స్ అన్సోల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 20 into 3,000. ఒరిజినల్ కాస్ట్ ఎంత, ఒరిజినల్ కాస్ట్ పైన చేయాలి మనం. సేల్స్తో పని లేదు, సెల్లింగ్ ప్రైస్తో పని లేదు, ఒరిజినల్ కాస్ట్ ప్రైస్ పైన చేసుకోవాలి. 20 into 3,000 దిస్ విల్ బి 60,000. లేటర్ ఇప్పుడు దీనికి ప్లస్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ రైట్, నాన్ రికరింగ్ expenses. So NRE can also be treated as non-recurring expenses of కన్సైనర్. సో కన్సైనర్ ఏం పే చేసినాడు ఫ్రైటింగ్ ఇన్సూరెన్స్ పే చేసినాడు. ఫ్రైట్ ఇన్సూరెన్స్ రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కిందనే ట్రీట్ చేయొచ్చు. సో రెండింటికి 22,000 into 20/150. ఎందుకు 20/150? 20 మన అన్సోల్డ్, 150 టోటల్ స్టాక్. 20 అన్సోల్డ్, 150 టోటల్ స్టాక్. సో మనకి మొత్తం 150కి 22,000, కానీ మనకు కావాల్సిన వాల్యూ ఓన్లీ 20K కాబట్టి 20/150 చేసి యూ విల్ గెట్ ఇట్ as 2933. లేటర్ మళ్ళీ యాడ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ, అండ్ నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనీ రెంట్కి పే చేసినాడు కదా. సో హియర్ ఇఫ్ యూ కుడ్ సీ హీ పేడ్ కార్టేజ్ అండ్ రెంట్కి పే చేసినాడు. కార్టేజ్ రెంట్ రెండు కూడా నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కింద ట్రీట్ చేస్తూ 9,400 into 20/140. ఎందుకు 140? ఎందుకు అంటే 10 మధ్యలో డ్యామేజ్ అయిపోయినాయి. వీడు రిసీవ్ చేసుకున్న స్టాక్ అయితే ఓన్లీ 140 కదా, కాబట్టి 20/140 చేస్తే 1343. సో టోటల్ ఆఫ్ దిస్ విల్ బి 64,276. రైట్. సో గెట్ బ్యాక్ హియర్ కన్సైన్మెంట్ స్టాక్ ఎంత 64,276 ఈజ్ అవర్ కన్సైన్మెంట్ స్టాక్. So on the next hand we need to calculate
అబ్నార్మల్ లాస్. ఫర్ క్యాలిక్యులేటింగ్ అబ్నార్మల్ లాస్, ఎంత అబ్నార్మల్ లాస్ అయింది, 10 cases కదా, 10 cases destroyed డ్యూ త్రూ ట్రాన్సిట్. సో 10 into 3000 30,000. దీనికి ఇప్పుడు ప్లస్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ కన్సైనర్, ఓన్లీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మాత్రమే యాడ్ చేయాలి. 22,000 into 10/150, 22,000 into 10/150. ఎంత డెస్ట్రాయిడ్, 10, మొత్తం ఎంత, 150. సో ఇది 1467. సో టోటల్ విల్ బి 31,467. ఇది మన అబ్నార్మల్ లాస్. కన్సైన్ ఎందుకు తీసుకోవట్లేదు అంటే వీడు పే చేసినాడు, లైక్ ఇది ఎప్పుడు డెస్ట్రాయ్ అయింది, ట్రాన్సిట్లో. అంటే కన్సైన్ తీసుకుంది 140 మాత్రమే, తర్వాత వాడు ఎన్ని ఎక్స్పెన్సెస్ కట్టినా 140కి కట్టినాడు కానీ 150కి కట్టలేదు. కాబట్టి అబ్నార్మల్ లాస్లో మనం ఖాళీ కన్సైనర్ ఎక్స్పెన్సెస్ మాత్రమే కన్సిడర్ చేసుకోవాలి. సో కమ్ బ్యాక్ హియర్, అబ్నార్మల్ లాసెస్ 31,467. నౌ లెట్స్ డూ ద టోటల్. సో ఇట్స్ వెరీ క్లియర్, ఇక్కడ మనకి 5,40,000 ఉంది, విచ్ మీన్స్ ఆర్ credit side is more. When our credit is more, it should be treated as profit. So simply come back here, write profit and loss account bracket lo profit. So credit side total enta 6,35,743. అండ్ ఎంత ప్రాఫిట్ వచ్చింది ఎట్లా తెలియాలి, ఈ 3 amounts నుంచి ఈ 4 amounts మైనస్ చేస్తే యూ విల్ గెట్ ప్రాఫిట్ యాజ్ 1,21,943.